ఫ్రెండ్స్, హైదరాబాద్ జట్టు ఆటగాళ్ళు వరుసగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా భారీ హిట్టర్స్ అయిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సింగిల్ డిజిట్‌కే పరిమితమైపోతూ ఏదో ఒక్క మ్యాచ్‌లో రాణించారు తప్ప ఆ తర్వాత నుంచి కూడా బ్యాట్‌లెత్తేసి పెవిలియన్ బాట పడుతున్నారు. ఇక కావ్య మరణ్‌కి చాలా దిగులు పుట్టుకుంది. నితీష్ కుమార్ రెడ్డి లేదంటే క్లెజెన్ వీళ్ళు తప్ప ఆ ముగ్గురు అంటే ట్రావిస్ హెడ్ కానీ, శర్మ కానీ, ఇషాన్ కిషన్ గానీ అస్సలు రాణించటం లేదు. అయితే ఇషాన్ కిషన్‌ని కోట్లు పెట్టి కొనుగోలు చేసినప్పుడు మొదటి మ్యాచ్ బాగా ఆడితే అందరూ కూడా సూపర్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఘోరంగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం కావ్య మారన్ చాలా అంటే చాలా కోపంగా ఉంది. ఇషాన్ కిషన్‌తో కనీసం మాట్లాడకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో తనకు సంబంధించి "నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు" అంటూ వ్యాఖ్యానించింది. ఔట్ అయిపోయిన తర్వాత కూడా ఇంత దారుణమైన ఆట ఏంటి అంటూ తను చాలా అంటే చాలా బాధపడింది. అయితే ఇక ఇషాన్ కిషన్ కూడా తను తీసుకున్న డబ్బులకి, అలాగే భారత జట్టులో తిరిగి స్థానం సంపాదించడానికి అస్సలు ప్రయత్నం చేయలేకపోతున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ క్రికెట్ కెరియర్ పూర్తిగా చెప్పాలి అంటే సంసిగ్ధంలో పడిపోయింది. ఒక డైలమాలో పడిపోయిందని చెప్పొచ్చు.